ఆమెకు అడుగు నేను చేసిన ఒకసారి అడుగు డ్రాప్ చేస్తా ఏమన్నా చెప్పండి. నువ్వెవరైంది ఒక అక్క లెక్క చెప్పిన అసలు ఎవరు నీలాంటి వాళ్ళు పిలిపిస్తా మాట్లాడు అప్పుడు ఇది నా ఇలాక నతోటి ఎట్టుకోక నా జోలి పెట్టుకెళ్ళి కుత్తరేగుతుంది కాక వచ్చింది సో వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్. అయినా కూడా వీడియోలో చేయమని చెప్పినాము, ఇంక ఇవన్నీ ఛానల్ పేరు ఇవన్నీ ఎందుకు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చైత్ర ఫోన్ చేసి మీరు అసలు ఎందుకు మానేసారు వీడియోలు, మీరు ఎందుకు చేస్తలేరు, ఇది కాదు నేను మీతో మాట్లాడాలి అనేసి చెప్పి నేను ఎంత చెప్పినా వినకుండా మీరు వీడియోలు చేయాలని చెప్పేసి నన్ను చాలా కన్ఫ్యూజ్ అయితే చేసింది చైత్ర. నేను అంటే అర్థం చేసుకుంటా, సరే నాకైనా వీడియోలు చేయాలని ఉంది, ఇంతమంది కామెంట్ చేసారు లేదన్నా మీరు వీడియోలు చేయాలని కూడా చెప్పారు, మీకైనా నేను ఆన్సర్ చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు నేను ఏంటంటే విజయ్ ఏందైతే నేను వీడియోలు చేయనని క్లియర్గా చెప్పేసిన. ఇప్పుడు చైత్ర ఏమంటుందంటే నేను విజయ్తో మాట్లాడితే అవసరమైతే ఒప్పిస్తా అనేసి అంటుంది. సరే చెప్పు, ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు ఏందో చెప్పు. అసలు మీకు అయింది గొడవే కాదు కదా, మీ ఇద్దరు అసలు వీడియోస్ ఎందుకు చేయని అంటున్నారు? ఎందుకు చేయని అంటున్నాం అంటే ఇప్పుడు చూసినావు కదా ఆ వీడియోనైతే, ఇప్పుడు ఎవరెవరైతే చూసిర్రో, ఇప్పుడు విజయ్ నేను రాను చేయను అన్నప్పుడు నేను ఎట్లా మాట్లాడతా, నేను ఏం చేయాలి, నేను ఒక్కనైతే చేయలేను విజయ్ లేకుండా. ఆయన ఉంటే చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. అదే మీరు అంత అయినది అసలు గొడవే కాదు నార్మల్గా, అది చాలా చిన్న గొడవ. అంత చిన్న గొడవకి దూరం అయిపోయి వీడియోస్ చేయనంత అసలు అందులో ఏముందని నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాది కాదు ప్రాబ్లం ఆడ, విజయ్ ఆయన ఎంత చెప్పినా ఆయనకు అర్థం కాదు, ఆయన వినడు. నేను మన అంటే మళ్ళీ ఆయన కోపం వస్తుంది, అందుకే నేను ఈ టాపిక్ వదిలేసిన, నేను పట్టించుకుంటలేను. మీరిద్దరు డిసైడ్ అయిపోతే సరిపోదు కదా శ్యామ్ గారు అది, ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతారు. నా ఫ్రెండ్స్ కూడా నాకు కాల్ చేసి ఎందుకు ఏమైంది వాళ్ళిద్దరికి, అసలు అంత వీడియోస్ చేయను అని అంతవరకు ఎందుకు వెళ్ళారు, అసలు ఏమైంది ఏంటి అని అందరు అడుగుతున్నారు. అంటే మా ఫ్రెండ్స్ అడిగారనే కాదు, చాలామంది మీ సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు కదా, మీ ఇద్దరు కలిసి చేయాలన్నా కలిసి ఉండాలి, మీ ఇద్దరు కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది, వీడియోస్ కలిసి చేస్తేనే మంచిగా ఉంటుంది అని. మరి నాతో కాదు, నువ్వు విజయ్తో మాట్లాడు కదా. ఓకే, అయితే మీతో అవుతలేదు అంటున్నారు కాబట్టి నేను కూడా నా ట్రై నేను చేస్తాను, నేను కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో చైత్రనే కాదు, రెగ్యులర్గా ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతారో మా సబ్స్క్రైబర్స్ కూడా, ఇంకోటి మాకు ఇంతకు ముందు కూడా వాళ్ళకు ఒకటి చిన్న ఇష్యూ అయితే నేను విజయ్ పోయి వాళ్ళకు అది మాట్లాడి క్లియర్ చేసినాము. అది వీడియో కూడా పెడతామంటే ఆ వీడియో వద్దా, నా కాలేజ్ కదా, మళ్ళీ కాలేజ్లో మాకు ఇష్యూ అవుతుంది పెట్టకు అంటే మేము వీడియో కూడా పెట్టలేదు. సో వాళ్ళని అయితే ఇప్పుడు పిలుస్తున్నా, వాళ్ళు కూడా ఇప్పుడు ఈ టాపిక్ మీద మాట్లాడడానికి వచ్చారు. వచ్చేసండి గైస్. హాయ్ హాయ్ బ్రో, అయితే భద్రాచలం నుంచి వచ్చిండు. హాయ్. వీళ్ళైతే ఇంతకు ముందు ఒక ఇష్యూ మీద పరిచయం అయ్యారు మనకి కాలేజ్లో. అన్న మాట్లాడతాము, అసలు మీరు వీడియోలు ఎందుకు చేస్తలేరు అనేసి వచ్చి కలవడానికి వచ్చారు. చెప్పండి గాయస్, ఇప్పుడు ఏమంటారు? అదే ఇప్పుడు కాల్ చేసినందుకే నేను రామన్నా, ఇప్పుడు నువ్వు వచ్చినావు. కాలేజ్లో మీరు సాల్వ్ చేసిర్రు అన్న. అవును అన్నోళ్ళు మీరు చేసి ఉంటే కాలేజ్ కూరలు అడుగు చేసారు, ఇట్లా
ఎందుకు అన్నోళ్ళు ఇట్లా చేస్తలేరు, మీకు తెలుసు అన్నోళ్ళు ఇట్లా కంటెంట్ ఎందుకు చేస్తలేరు, ఏం వాళ్ళ ఇష్యూ మమ్మల్ని అడిగేస్తారు, మేము అడగడానికి మీకు వచ్చేసి వీడియో చూస్తారు కదా బ్రో. ఇప్పుడు విజయ్ అన్న చెయ్యను, విజయ్ అన్న నేను చెయ్యను అని నా మొహం మీద క్లియర్గా చెప్పిండు. ఆయన లేకుండా నేను ఒక్కనైతే చేయలేను. మీ ఇద్దరు కలిసి చేస్తేనే మా లాంటి వాళ్ళకి చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్న. మీరు చేస్తేనే మీలాంటి విధాలు మాకు చాలా మంది సఫర్ అవుతారు మీరు చేయకపోతే. మీ ఇద్దరు కలిసి చేయడమే మాకు కావాలన్న. విజయ్ మాకు కూడా ఆ ప్రాబ్లం ఒకటి మీ ఇద్దరు వచ్చి సాల్వ్ చేస్తే మంచిగా ఉంటుంది అన్న. సరే ఓకే, ట్రై చేద్దాము. మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఇక వీళ్ళైతే నిజంగా చెప్తున్నా, భద్రాచలం నుంచి వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నన్ను ఇన్స్టాలో కాంటాక్ట్ అయ్యి అన్న వచ్చి కలుస్తామంటే, అరే వద్దు భయ్ అంత దూరం నుంచి ఎందుకు వస్తారు అని అంటే, లే అన్న మేము మీరు చెయ్యాలి, విజయ్ అన్నతో నీతో మాట్లాడాలి, కలవాలంటే ఆ నుంచి వచ్చారు. సో చెప్పు ఏమంటావు? అన్న విజయ్ అన్న నువ్వు మాత్రం కంపల్సరీ వీడియోలు చేయాలన్నా. నేను అన్నతో మాట్లాడడానికి సిద్ధం అన్న. అన్నతో తిట్లు తింటానికైనా దెబ్బ తింటానికి రెడీ అట్లా మేమైనా ఒకళ్ళ మీద ఉట్టికి ఏం సీరియస్ గా పోము. అదే కానీ మీ దోస్తాన గురించి చాలా తెలుసు అన్న మాకు. మీరు ఎట్లా ఉంటారంటే మాకు తెలుసు అన్న. సరే గాయ్స్, మనం అయితే అందరం కలిసి మ్యాక్స్ ట్రై చేద్దాము. సో కంపల్సరీ చేయాలన్న. విజయ్ అయితే చాలా మొండోడు, ఎవరి మాట విన్నాడు, ఆయన మాట ఆయనదే అవుతుంది. సో మనం ట్రై చేద్దాం. ఇంకా నాకు ఈ బ్రదర్స్ కూడా ఎవరో తెలీదు. సో విజయ్ మీద అయితే ఒక ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మరి మీరు సపోర్ట్ ఇస్తారా? అవసరం అయితే ఆయన సీరియస్ అయినా కూడా మీరు పట్టించుకోవద్దు, ముందే చెప్తున్నా. సో ఇప్పుడైతే నేనైతే వీడియోలో అయితే ఉండా. మనోళ్ళు అయితే విజయ్ మీద ప్రాంక్ చేస్తారు. చైత్ర నువ్వు ఏం చేయ తెలుసా, ఫోన్ చేసి ఇట్లా సమ్ చిన్న ఇష్యూ అయింది నాకు, శ్యామ్ ఇట్లా రామన్నాడు, వచ్చినాక ఫోన్ ఎత్తట్లేడు. వీడికి వచ్చిన తర్వాత ఇక్కడ నాకేమో వేరే వాళ్ళు కొంచెం ఇట్లా నన్ను ర్యాగింగ్ టైప్లో చేస్తారు అన్నట్టు, నువ్వు విజయ్ కాల్ చేసి మాట్లాడు, ఖచ్చితంగా వస్తాడు. వచ్చినాక వీడియో ఆల్రెడీ ప్లే అయితేనే ఉంటుంది. నువ్వు ఎందుకు వీడియో పెట్టినావు అనేసి అంటే, లేదు ఇప్పుడు రేపటి రోజు మంచి అయినా చెడైనా ఇప్పుడు వాళ్ళు ఒక ఇష్యూ వచ్చినప్పుడు వీడియో పెడితేనే క్లారిటీ ఉంటుందని నేను వీడియో పెట్టిస్తున్నా. ఇది పోస్ట్ చేయడానికే కాదు, అవన్నీ కాదని ముందైతే మాట్లాడు. దాని తర్వాత నెక్స్ట్ మనము మీరు ఎట్లా మాట్లాడతారో ఏం చేస్తారో దాన్ని బట్టి మనం విజయ్ని కన్విన్స్ చేద్దాము, చూద్దాం ఏమవుతుందో. సో ఓకే, ఆల్ ది బెస్ట్, మంచిగా చేయండి. ఓ అరే ముందే చెప్తున్నా, ఆయనకు యాక్టింగ్ అని తెలిసే మాత్రం కొట్టిపడేస్తాడు. సీరియస్ చెప్తున్నా. చేతురా నువ్వు అయితే ఇప్పుడు కాల్ చేయి, ఇట్లా ఇక్కడ అంతా ఖాళీ ప్లేస్ ఉంది అన్నట్టు మాట్లాడు. కొంచెం వీళ్ళు నేను సతాయిస్తురు అన్నట్టు కూడా చెప్పు, పర్లేదు, అప్పుడే వస్తాడు కదా ఆయన. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. హలో 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 విజయ్. విజయ్ నేను చరితని. చరిత ఎక్కడున్నావు విజయ్? నేను ఫ్రెండ్స్ తో బయట ఉన్నా చరిత. అవునా, ఏం లేదు, నేను మీరు ఇక్కడ ఉంటారని చెప్పి శ్యామ్ గారు చెప్పారు. నేను ఇక్కడికి వచ్చిన, ఆయన కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడేమో కొంచెం నాకు అన్కంఫర్టబుల్ ఉంది, కొంతమంది బాయ్స్ ఉన్నారు, అంటే కొంచెం వచ్చి నేను శ్యామ్ గారికి చెప్పిన నీతో మాట్లాడాలని చెప్పి నేను వచ్చిన అని చెప్పేసి ఆయనకి చెప్తే సరే రా అన్నారు. ఏమైందంటే మీరు వీడియోస్ చేస్తలేరు కదా, అవును, అందుకని చెప్పి నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు ఎందుకు చేస్తలేదు ఏమైంది అని చెప్పి. దానికోసం మాట్లాడదామని చెప్పి నేను వస్తే నేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది నా కాల్ ఏమో. వచ్చే ముందు అట్లీస్ట్ నాకు కాల్ చేస్తాను, నేను చెప్తుండే కదా నేను ఇక్కడ ఉన్నానో లేదో అని. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు కరెక్ట్ వస్తున్నా, ఎవరున్నారు పక్కన? ఎవరో విజయ్లు ఎవరో కూడా నాకు తెలీదు, కొంతమంది అబ్బాయిలు ఉన్నారు. అంటే వాళ్ళు ఏం అవసరం లేకపోయినా వచ్చి మాట్లాడాలి, అది ఇది సెటైర్ లేడాలా ఇవి చేస్తున్నారు వాళ్ళు. చిల్లర వేసాలు అట్లనే ఉంటాయి ఆ కొడుకులో. నువ్వు ఆడనే ఉండు, నేను ఒక 15-20 minutes వస్తా, పక్కనే ఉన్నా నేను. ఓకే విజయ్, వచ్చేస్తున్నా నేను పక్కనే. ఇక్కడ బిల్డ్ హౌస్ అని ఒకటి ఉంటుంది, నేను అక్కడ ఉన్నా, వస్తున్నావు. ఓకే ఓకే, వస్తాడు రైట్. ఇప్పుడైతే విజయ్ వస్తాడు ఖచ్చితంగా. వచ్చినాక మరి ఇక మీరు హ్యాండిల్ చేయాలి పోయి, మీరు చూసుకోండి. కానీ నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా కెమెరా పెడతాను, ఎందుకంటే ఏం జరిగిందో తెలియాలి కదా, నా సేఫ్టీ కోసం నా సేఫ్టీ గురించి పెట్టుకున్నా అనేసి చెప్పు.
కాల్ చేస్తున్నాడు అది విజయ్. రికార్డింగ్ ఉన్నాడు పక్కన పెట్టు. శ్యామ్ గారు మీరు వెళ్ళిపోండి. సార్ నేను వెళ్తున్నా. లిఫ్ట్ చేస్తున్నా కాల్. హలో హలో చైత్ర విజయ్, వస్తున్నా 5 minutes వస్తున్నా. ఎక్కడో కరెక్ట్ చెప్పు నువ్వు. ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టినా కదా విజయ్ నీకు. పెట్టినా. సరే వస్తున్నా, 2 నిమిషాలు వస్తున్నావు, పక్కన ఉన్నా. కొంచెం రా విజయ్ ఫాస్ట్ గా. వస్తున్నావు. A little longer than a few minutes later. నేను అందంగా ఫీల్ అవుతున్నావా? నేను అట్లా అనలే కదా బ్రో. డ్రాప్ చేస్తారా? ఒక్కదానే ఉన్నావు కదా, డ్రాప్ చేస్తాను. అయ్యో సరే అడిగిరు, నేను వద్దన్నా, అయిపోయింది కదా, వద్దు నువ్వు ఏమన్నావు బా? నువ్వేం ఫీల్ అవుతున్నావు సెలబ్రిటీ లెక్క? నేను సెలబ్రిటీ అని అనలే, ఎక్కువ తక్కువ మాట్లాడదు, అర్థమైందా? ఏమన్నావా? అనవసరంగా నేను చేయలేపాల్సి వస్తుంది. లేపుతో మేమేమన్నామా? ఏంది లేపు? జస్ట్ ఊకునే డ్రాప్ చేస్తా. ఒక్కదానే ఉన్నావు, చుట్టుపక్కల ఎవరు లేరు. సరే వద్దు అన్నా డ్రాప్ కదా, చేస్తా అని చెప్పినావు. వద్దని చెప్పినా కదా, మీరు అడిగిరు, ఓకే రెస్పెక్ట్. మేమేమన్నాం? ఒక్కదానే ఉన్నా డ్రాప్ చేస్తా. డ్రాప్ చేసే వరకు ఓకే. ఎందుకు డ్రాప్ చేస్తున్నా? ఒక్కతే ఉంది అన్న, చుట్టుపక్కల ఉన్నారా అన్న? ఏదైనా అయితే అన్న ఓ బాయ్ ఒక్కతే ఉంది, డ్రాప్ చేస్తామని చెప్పినాం. వేరే రోడ్ వచ్చి మీ అక్కడ చెల్లెని రోడ్ మీద ఉంటాయి, డ్రాప్ చేస్తాను. నీ చెల్లెని నువ్వు డ్రాప్ చేస్తావు, నీ చెల్లెని నేను డ్రాప్ చేస్తాను. అక్కడ ఎవరు లేరు బాయ్, మా చెల్లె అనుకున్నాం. నేనుంటే మీ వీడియోలో చూపించుకో బాయ్, ఇక్కడ బయట కాదు. నేనుంటే మీ వీడియోలో చూపించుకో, బయట కాదు. వీడియో సగ్గా మాట్లాడు ఫస్ట్. తప్పన్నమా? ఒకటే ఉంది మోతబరేంద్ర అనేది. మీరు మోతబర్ చేస్తున్నావు వచ్చి. ఏ మోతబర్ రా బాయ్? ఆమెకు అడుగు. వచ్చి నిల్చుండు. నేను చేసిన ఒకసారి అడుగు. ఎందుకేస్తారా? ఎందుకేస్తారా? ఏందన్నా ఎందుకు వేస్తున్నావు? నేనుంటే బయట చూసుకోనా? అడుగన్నా, అడుగు. నేనేమన్నా ఆమెకి మా చెల్లి అనుకోని చేసిన, మా చెల్లి అనుకోని చేసిన. అరే పోయి మీ చెల్లెని పోయి డ్రాప్ చేసుకోరా. ఎవరు కనిపిస్తారు చెల్లి నీతో ఉండడు ఇంకో మొదబరి పిలిపి మీరే. నేనే ఎక్కువ. సరే బాయ్ చూపిస్తాం మేము కూడా. బాయ్ నువ్వు చేతులేక బాయ్. ఏంది బాయ్? అసలు ఏమనుకున్నా చెప్పు. అసలు ఏమనుకుంటున్నావు? కాదు ఒక అమ్మాయి నించుంది, వెయిట్ చేస్తుంది. ఏమైంది ఏమైంది అని ఫస్ట్ మాట్లాడు. డ్రాప్ చేస్తా మా షెడ్లు అనుకోని డ్రాప్ చేస్తా. ఎవడో వస్తాడు, అంటాడు నువ్వు చేస్తున్నావు. అడుగు సారీ, అడుగు. పిచ్చి పుకాని కాదనే బాయ్, మా చెల్లి నా కోసం వచ్చింది, వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఏమన్నా చెప్పండి. దూరం చేస్తాండి విజయ్, అవసరం లేదు. ఈయన అన్నిండు అవసరం లేదు, థ్యాంక్ యూ అన్న. అయిపోయింది, వెళ్ళిపోవచ్చు కదా. ఏంది మంచి ఫిగర్ లెక్క ఫీల్ అవుతున్నావా? సెలబ్రిటీ లెక్క ఫీల్ అవుతున్నావా? ఏదో వచ్చి అడిగినా ఒక్కదాని ఉన్నావు. అసలు ఆ మాటలు అనాల్సిన అవసరం ఏంది? అన్నారు అట్లా అనట్లే బాయ్. మాట్లాడినా బాయ్ అసలు మేము ఎందుకు ఎంతగానో గొడవ అవుతుంది? ఎందుకంటే
నా పెద్దోను అని ఎందుకంత గరం అవుతున్నావు? నీ చెల్లె ఫిగర్ అంటే నువ్వు ఉంటావా? డ్రాప్ చేస్తాను మా వాళ్ళు అన్నారన్న. వేరే వాళ్ళు ఎవరు తాగబోతారు నీ చెల్లెని నేను డ్రాప్ చేస్తాను బండి ఎక్కమంటే నువ్వు ఉంటావా? అనవసరంగా అరే వద్దు అని చెప్పి నువ్వే కొట్లాడి స్టార్ట్ చేసినావు. నేను కొట్లాటలు చేస్తున్నా అని చెప్పేసి నేను వీడియోలు దూరం ఉండి ఇవన్నీ నేను చేస్తున్నా. దూరం ఉన్నా నేను వీటన్నిటికీ అనవసరంగా మీరు మళ్ళీ రెచ్చగొట్టినా ఇవన్నీ చేయకూరు. అర్థమైంది? వీడియోలో చూపించుకోండి. అరే పని కాదు నాకు. అర్థమవుతుందా? ఏం చేస్తారా? ఏమంటున్నామంటే ఇట్లా అడిగిరు దానికి తప్పేముంది బాయ్? చెప్పు బాయ్. తప్పలేదా? తప్పేముంది? మాట్లాడినావా? కట్టుండే మా తమ్ముడు వాడు చెల్ల ఫిగర్ మస్తు ఉంటాను. ఎట్లుకుంటా బాయ్? నేను ఒక మాట, ఒక చెల్లె లెక్క మాట్లాడినాం. ఆమె రూపాయి మాట్లాడింది, మేము అట్లే మాట్లాడాం. చెల్లె లెక్క మాట్లాడాలంటే ఏమైంది? అమ్మ ఎవరితో వెయిట్ చేస్తున్నావా? ఎవరన్నా నేను చెప్పేది ఇది పద్ధతి. ఇట్లా మాట్లాడాలి. నువ్వు ఇట్లా చేయొద్దు కాదు. ఒకదాని దానా బండి ఎక్కువ నేను డ్రాప్ చేస్తాను. ఓన్ రాస్తుల్లియా డ్రాప్ చేయడానికి? ఒకసారి అడుగు. ఒకసారి నేనేమన్నా అమ్మాయి దగ్గరికి వచ్చి ఎట్లా మాట్లాడాలి తెలియదారా నీకు? ఫస్ట్ ఇక్కడ నిల్చుందన్న చెప్పేది నువ్వు. చుట్టుపక్కల ఎవరు లేరు ఇక్కడ, మొత్తం అది వేరే వేరే వాళ్ళు వస్తారు. పోరగాళ్ళు వస్తారు. మేమన్నా జస్ట్ మాట్లాడినాం, వాళ్ళు వచ్చి చేతులు వేస్తారు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వెవరైంది? ఒక అక్క లెక్క చెప్పిన అసలు ఎవరు మంచి ఉండదు. అందరు బచ్చా పిల్ల బచ్చా పిలిపిస్తా, మాట్లాడు. అప్పుడు ఇది నా ఇలక నతోటి ఎట్టుకోక నా జోలి పెట్టుకెళ్ళి కుద్దరేగుతుంది కక్క. తాగొచ్చి ఏందో మీ తమాషా నాకు అర్థం ఎన్ని వీడియో దెంగి వీడియో అంటే మీరు కలిసి
కదా ఒక వీడియో చేద్దామని చెప్పి ఇలా కెమెరా పెట్టినావు బయటికి రా బ్రో. అరే కదా ఇక్కడ నీకు మొన్న నేర్పినా కెమెరా పెట్టేదని వీడియో ఎందుకు పెట్టావు నువ్వు ఏమనుకుంటావు నీ గురించి నువ్వు ఎవరికి గురించి ప్రాంక్ ఎవరు ప్రాంక్ పిక్చరా నేనేమన్నా కొంచెం మన కామన్ సెన్స్ ఉండాలి ఎక్కడ ఏం బిహేవ్ చేస్తున్నావు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి నేను నీ గురించి అని వేరే అందరిని పెట్టుకొని వచ్చిన మా ఫ్రెండ్స్ అందరినీ కొంచెం మన ధమాకు ఉండాలి ఏం చేస్తున్నావు ఎక్కడ ఏం చేయాలని చెప్పి వీళ్ళందరూ ఏడికని పట్టుకొచ్చిన వీళ్ళని ఇంతకు ఈయన దొరకడి పెద్ద మనిషి ఏడి చేసి బాగానే తమాషా కానీ ఇవన్నీ ఆయన చేయించిండా నువ్వు చేసినావా అని తెలియదు ఏడి మరి ఫోన్ చేయి ఉన్నా ఉండకుండా ఏంది అంత తమాషా నాకు అర్థం కాదు నేను రాను అని చెప్పిన ఒక్కసారి వీడియోలో మళ్ళీ మళ్ళీ అయింది అందరూ నువ్వు సబ్స్క్రైబర్స్ విజయ్ మీరు చేస్తలేరని చెప్తే వాళ్ళు వేరే ఊర్లోకి వెళ్ళి వచ్చారు తెలుసు ఆ విషయం నీకు నా పైన వదులుతున్నావు. సరే మరి వీళ్ళకి ఆన్సర్ చేయండి మీరు వీళ్ళకి ఆన్సర్ చేయండి మరి మీరు ఆన్సర్ నేను చేసుకుంటా ఇట్లా కాదు ఆన్సర్ చేసే పద్ధతి ఇది కాదు. వాళ్ళు వేరే ఊర్లోకి వెళ్ళి వచ్చి ఇగో మీరు వీడియోస్ తీయట్లేదు కదన్నా మాతో నయ్యట్లేదు మీరు అలా చేస్తే ఎలాగా మీరే మంచిగా అందరికి మాకు ఇన్స్పిరేషన్ అవుతారు మీరు మాకు ఒకసారి హెల్ప్ కూడా చేసిరని బ్రో ఇంకా ఈయన వచ్చి మాట్లాడింది నాతో. నేను ఎవరికి హెల్ప్ చేసిన నేను ఎవరికి హెల్ప్ కాలేజ్ మా కాలేజీలో ఒక విషయం అయితే హెల్ప్ చేసి ఇష్యూ అయితే ఒకటి ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్స్టిట్యూషన్ ఇద్దరు వచ్చి వాళ్ళందరూ వచ్చి ఎంత బాధపడి తెలుసా ఏందన్నా ఇది ఏంటంటే సమాధానం చెప్పాలి ఆన్సర్ చెప్పు. ఏం చేస్తున్నావు నువ్వు వచ్చి అడుగుతారు మరి వీడియోలో ఏం చేస్తున్నారని వచ్చి అడిగే నాకు చక్క అడిగే తెలియదు ఇది ఇట్లా నా పద్ధతి చక్క అడిగే తెలియదు అంటే ఆమె ప్లాన్ చేసింది మరి నేను ఏమనాలి మరి నేను మాట్లాడుకుంటా నేను చెప్తా అన్నాడు అడుగుతున్నారు విజయ్ నేను అందుకే చేసిన నేను వీటన్నిటికి నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవాలన్నా అనవసరం చెప్పినా వద్దు వీడియో అదే ఫస్ట్ కెమెరా ఆపన్నా నేను మంచిగా అరే నువ్వు ఎందుకు విజయ్ ఇప్పుడు ఇగో ఇట్లా ఒక ఆడపిల్లకు ఒక ప్రాబ్లం వచ్చింది ఈ సిచ్యువేషన్ చూసి నలుగురు రేపటి రోజు మంచి ఉంటుంది చెడు ఉంటుంది నేర్చుకుంటారు. మనం వీడియోలు చేస్తే మందికి అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నామని. ఇంత చిన్న గొడవకి విడిపోయి వీడియోస్ చేయనంత అంత బాగుంటా మీరు అసలు అంటే చెప్పుకుంటారు కదా ఇప్పుడు వీడియో చేయను అంటే అంతవరకు ఎందుకు వెళ్ళారు. ఒకసారి వీళ్ళకు ఒకసారి ప్రాబ్లం వస్తే మనం పోయి హెల్ప్ చేసినాం నువ్వు లాస్ట్కి వచ్చినావు నువ్వు గుర్తుపట్టలేదు నీ అప్పుడు వీడు ఎట్లా తెలుసు నాకు నన్ను వీడియోలలో చూసి నన్ను గుర్తుపట్టి మనల్ని కాంటాక్ట్ అయ్యిండు. రేపటి రోజు మనం వీడియోలు చేస్తే మనల్ని చూసి ఇగో మనం మన లక్ష్యం ఏంది మన గోల్ ఏంది ఒక నలుగురికి హెల్ప్ చేయాలనుకుంటున్నాం మనం మంచి అయినా చెడైనా. రేపు ఇంకొకరికి మన వీడియోలో వల్ల ఎవరికైనా ప్లస్ అవుతుంది. మనం ఒక పని చేస్తున్నాము అందులో తప్పేం లేదు కదా ఏదో ఒకటి అర్థమవుతుంది. సీరియస్ అవ్వాలని కాదు నేను చెప్పేది సడన్ గా మూమెంట్ లో నేను ఏం చేసినా అర్థమైతే ఈ రోజు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు నీ ఓన్ ఎట్లా రియాక్ట్ అవుతావు అనేది కనిపించిందా. ఇది నలుగురికి ఉపయోగపడేది చెడేం కాదు. వీడియో చేస్తే ఏమైతుందంటే చెడు నేను బ్యాడ్ గా అయిపోతున్నా. ఇప్పుడు అన్న గురించి నేను వేరే కొట్టినా నేను బ్యాడ్ అవుతున్నా ఒక అమ్మాయి చేయబట్టుకొని కొట్టినా నేను బ్యాడ్ అవుతున్నా ఎవరు నేను చేసిన బ్యాడ్ అవుతున్నా 10 మందిలో నేను ఎందుకు బ్యాడ్ అవ్వాలి అందుకే నేను వీడియో వద్దంటున్నా. అది నువ్వు జనాలకి అవును విజయ్ అందరు ఒకటే తిరిగి ఉన్నారు కదా నీ స్టైల్ నీది చూస్తుర్రు. నేను నీకు నాకు అనిపించింది అని చెప్పినా నీకు ఉండాలనిపించినట్టు నువ్వే ఉంటావు కదా నాకు అనిపించినట్టు నువ్వు ఉండాలని లేదు కదా రూలు. అసలు చిన్న థింగ్కి మీరు వీడియోస్ చేయను అది చేయను మాకు ఛానల్ వద్దు అవన్నీ అన్నప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు మరి అంతమంది కామెంట్లు పెట్టిరు వీడియోలు ఆపకండి అన్న చెయ్యండి అన్న అని మరి వాళ్ళకేం చెప్తావు. దాని గురించి ఆ కామెంట్ల గురించి నేను నీతో మాట్లాడదాం అనుకుని మళ్ళీ మనం ఇది ఏదో చేద్దామన్నా ఏం చేద్దామని నేను నీతో మాట్లాడదామని అనుకుని ఇంతలో పిల్ల ఇదంతా అవుతుంది అంటే ఒక వీడియో మనము పెడితే చేసేది ఏమైతుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళు ఏ నుంచి వచ్చారు భద్రాచలం నుంచి వచ్చి వీళ్ళు ఏమన్నారు తెలుసా కొట్టినా మేము తన్నులు తింటామన్నా కానీ మీరు వీడియోలు ఆపకండి అని చెప్పారు. అలా మీరు వీడియోలు లేకపోతే మేము సఫర్ అవుతున్నాం మా లాంటి వాళ్ళు చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ దోస్తాను చూసి నలుగురికి ఇప్పుడు మీరు మిమ్మల్ని చూసి మీలాంటి ఫ్రెండ్షిప్ చూసి మేము ఇట్లుండాలి అట్లుండాలని మాకు చెప్పుకుంటాం మాకు మేము అనుకుంటాము. మీరు అట్లాంటి ఫ్రెండ్షిప్ ని ఒకటేసారి మీరు ఆఫ్ చేస్తే మీరు మంచిగానే ఉంటారు. అది మాకు కనిపించదు కదా అది వీడియో లెక్క చేస్తేనే మాకు కనిపిస్తుంది అని అడుగుతారు. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి తిరిగేది మీరు చేసేది మాకు చూడాలనిపిస్తుంది రోజు. కష్టం వచ్చినా ఇంకో అయిపే కంటి రెప్పలా కాసే కాపు
ఏం లే విజయ్, ఏది జరిగినా మన మంచికి ఇలా అంతే. ఉండాలనే కదా పాపం మేము ఇంత చేస్తున్నాం. అన్నా అంటేనే ఉన్నానంటూనే ఏం లేదు, ఏం మన ఇద్దరం కలిసి ఉన్నాక ఎందుకు విజయ్ టెన్షన్? చేద్దామన్నా మనం వీడియో మన ఇద్దరం కలిసి ఉన్నాం చాలదా? బాయ్ చేస్తున్నారు నిజంగా సారీ బ్రో. పర్లేదన్నా. మొత్తం ఎర్రగా అయిపోయింది. అరే రాజుగా, అరే నిజంగా చెప్తున్నా సారీ, సారీ చెప్పాను. నాకు ఎందుకు నీ ముఖం చూసి నాకు నిజంగా నాకు సారీ చెప్పాలనిపిస్తుంది. రేపు వీడియో చేస్తున్నాం. ఇగో విజయ్ అయితే వస్తా అని చెప్పిండు. థ్యాంక్ యూ చరిత, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని కలిపినందుకు. మీ ఇద్దరు కలిసి వీడియోస్ చేస్తారు ఎప్పుడు మాకు అదే చాలు. అంతే కదా guys? అంతే కదా? ఎట్ లాస్ట్ మన వీడియో చరిత్ర అనిపించింది అన్న ఈరోజు. ఫస్ట్ వీడియో వెల్కమ్. Thank you. ఓకే అయితే నెక్స్ట్ వీడియోలో కూడా రావాలి. Sure గా మీరు పిలిస్తే నేను అన్న వస్తాను. ఒకసారి అడిగి ఒకసారి ఈ సిచ్యువేషన్ ఇట్లా అయిందని ఇట్లా జరిగిందని అన్నతో ఒకసారి చెప్పి దాని తర్వాత మాట్లాడి అందుకే స్ట్రైట్ గా మనం వీడియోలో పెట్టేసి అన్న ఈ వీడియో చూడమని చెప్పి నెక్స్ట్ ఏం చేద్దాం అన్నతో చెప్తాం. పర్సన్ శ్యామ్ విజయ్ 07 ఛానల్ ఎప్పుడు కూడా క్లోజ్ కాదు. కాదు ఇది ఫిక్స్ కాదా, మళ్ళీ ఏమి ఉండవు కదా. మీరు ఫిక్స్ అయిపోండి. ఇంకా ఇట్లాంటివి ఇంకా 100 వచ్చినా 1,00,000 వచ్చినా ఏమొచ్చినా ఛానల్ నుంచి మెయిన్ ఓడు ఈయన ఓడు ఛానల్ క్లోజ్ కాదు. వీడియోలో ఈయన అయితే నాకు తెలిసి వస్తాడని నాకు నమ్మకం. ఇలానే ఉండాలి, మీరు మాటలతో కాదు చేసి చూపియాలి. చిన్న చిన్న గొడవలకి ఈ వీడియోలోకి నువ్వు వెళ్ళిపోతాం. వచ్చినందుకు మేము కలవలే, అర్థమవుతుందా? నువ్వు రాష్ట్రమే కలిసి ఇది కరెక్ట్. సో గైస్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. Thank you so సారీ much. ఏమనుకోకండి, మా వీడియో అయితే రాలేదు. లాస్ట్ 4 days నుంచి వీడియో అయితే రాలేదు. సో ఈ వీడియో నెక్స్ట్ వస్తుంది, దాని తర్వాత కంటిన్యూస్ వీడియోస్ వస్తాయి మీకోసం. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. Bye.